ఈరోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చేతుల మీదుగా ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతాం. కోర్స్ అది శంకుస్థాపన, అది ప్రారంభోత్సవం అయ్యే నాటికి బోస్టర్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. సింగపూర్, షాంఘై సరసన అమరావతి 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ, 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి రాబోతుంది. ఇప్పటి వరకు మనం 64 బిట్ కంప్యూటర్లు వాడుతూ ఉన్నాం. గతంలో 32 బిట్ ఉండే, దీన్ని ఇంకా ఎక్స్ట్రా 32, 64, 128, 256, 512 లైక్ ఇలా పెంచుకుంటూ పోవచ్చు. బట్ ఇది కాదు, తక్కువ స్పేస్లోనే ద బెస్ట్ టెక్నాలజీని ఇవ్వగలగాలి, ద బెస్ట్ అవుట్పుట్ మనం ఇవ్వగలగాలి అన్నప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్. నాయుడు భవిష్యత్తుని వర్తమానంలో ఆలోచిస్తాడు, భవిష్యత్తుని వర్తమానంలో పనిచేసే విధంగా ఫౌండేషన్ వేస్తాడు. భవిష్యత్తుకి ఇప్పుడే అతను వచ్చేసి వేసిన పునాదుల తాలూకు రిజల్ట్స్ను కూడా చూపించగలుగుతాడు. భవిష్యత్తుకి ఒక భరోసాని. అమరావతి వచ్చేసి ఈరోజు భారతదేశం ఒక మణిహారంగా మారబోతుంది. క్వాంటమ్ వ్యాలీ ఇప్పటికే 50,000 మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు ట్రైనింగ్ పర్పస్. ఐబిఎం, టీసీఎస్ అండ్ ఎల్ఎన్టీ మూడు కలగలిపి సంయుక్తంగా ఈ 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించేసి వాళ్ళు మొత్తం కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. ఓవరాల్ చూసుకుంటూ అసలు దీనివల్ల ఉపయోగం ఏంటి? సైబర్ సెక్యూరిటీకి సంబంధించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, నానో టెక్నాలజీ సంబంధించేసి, హెల్త్ కేర్కి సంబంధించేసి, ఎడ్యుకేషన్ సంబంధించేసి, అగ్రికల్చర్కి సంబంధించేసి, డిఫెన్స్ సంబంధించేసి, ఏరోస్పేస్ సంబంధించేసి హై అండ్ ద బెస్ట్ వేలో ఎక్స్పెరిమెంట్స్ ఇక్కడ చేయొచ్చు. అండ్ వీళ్ళు ల్యాబ్లో నిర్వహించే టెస్ట్లు ఉంటే చూసారా, ఎక్స్పెరిమెంట్స్ ఉంటే చూసారా, వాటి రిజల్ట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేయబోతోంది. అమరావతి ఫుల్ ప్లెజ్ కూడా ఇంకా క్యాపిటల్ కూడా రూపుదాల్చల. అమరావతి జగన్మోహన్ రెడ్డి సమాధైనటువంటి ప్రాంతం. అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని, ఇప్పుడు ఆంధ్రుల రాజధాని. కానీ ఆ అమరావతిలో ఇంకా నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. రోడ్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, కరెంటు లైన్ కావచ్చు, లైక్ ఇవన్నీ. కానీ ఇప్పుడు ఎక్కడైతే 50 ఎకరాల స్థలంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ దానికి సంబంధించేసి ఈరోజు శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఆ విషయంలో మాత్రం మనోళ్ళు ఎంత క్లారిటీ ఉన్నారంటే దానికి కావాల్సినటువంటి అనుమతులు, దానికి ఏమేమి కావాలన్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా డెవలప్ చేసి పెట్టున్నారు. రేపు ఆగస్ట్ నాటికి బిల్డింగ్లు మొత్తం కంప్లీట్ అవ్వాలి. డిసెంబర్ నాటికి ఈ 133 క్యూబిట్ కంప్యూటర్ అనేది ఏదైతే దాన్ని తీసుకొచ్చి ఆల్రెడీ లిస్ట్లో కూడా చేసేస్తారు. వరల్డ్లో ఈ రేంజ్లో ఆలోచించి చేస్తున్నటువంటి దేశాలేవి, నగరాలేవి, ప్రభుత్వాలు ఏవని చూస్తున్నప్పుడు మూడే కనపడుతూ ఉన్నాయి. మన ఇండియాలో ఫస్ట్ వన్ అన్నమాట. ఓ రకంగా అమరావతి దేశానికి మణిహారం కాబోతుంది. పలు రంగాలలో అనుకోవచ్చు, లేదన్నప్పుడు డిఫరెంట్ ఫార్మాట్స్ అనుకోవచ్చు. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి ఆశ్చర్యపోయే విధంగా ప్రయోగాలలో కావచ్చు, ఈవెన్ స్టూడెంట్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ ఈ ప్రయోగాలలో ఇన్వాల్వ్ చేసేసి అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొచ్చే విషయంలో కావచ్చు, నాయుడు గారు ఓ రకంగా ఈరోజు మార్గదర్శకం నిలవబోతున్నాడు, ఐకన్గా కాబోతున్నాడు. ఓవరాల్గా అన్నప్పుడు ఒకప్పుడు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, ఈరోజు క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించేసి 2 ఫేజెస్లో కూడా ఒక సాధారణమైనటువంటి ఎంఏ ఎకనామిక్స్ చదివినటువంటి ఒక స్టూడెంట్ ఆనాడు ఈరోజు ప్రపంచంలో ఉన్న టెక్ దిగ్గజాలు కూడా ఆశ్చర్యపోయే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఎలా ఇదంతా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా గొప్పగా ఉండాలి. ప్రపంచంలో 2047 నాటికి భారతదేశం స్వతంత్రం వచ్చి 100 ఏళ్ల సందర్భంగా చెక్ చేస్తూ ఉన్నప్పుడు తెలుగు కమ్యూనిటీ, తెలుగు వాళ్ళు జీడిపి వైజ్ కావచ్చు, ఓవరాల్గా తీసుకుంటూ ఉన్నప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. డెవలప్మెంట్లో, నాలెడ్జ్లో, అసెట్స్లో అండ్ టెక్నాలజీ పరంగా చూసుకున్నప్పుడు దాని వినియోగంలో అన్నింటిలో కూడా. మీలో చాలామంది టెక్నాలజీ అన్నప్పుడు కొరియానో, జపానో, చైనానో, సింగపూరో లేదా అమెరికానో ఏదో చెప్తూ ఉంటారు. మనం ఎందులో తక్కువ? అమరావతి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఉన్నటువంటి ఒక పల్లెటూరు, పట్టణంగా రూపుదలుచున్న ఒక ఊరు, నగరంగా రూపుదలుచుతున్న ఊరు. ఎస్, అటువంటి చోటే అద్భుతం ఆవిష్కరించబోతా ఉన్నారు. సో నేను చాలా సింపుల్ ఫార్మాట్లో చెప్పుకుంటా వచ్చా. రాను రోజులలో న్యూక్లియర్ పవర్ను వాడి, న్యూక్లియర్ టెక్నాలజీని కూడా వాడి
హై ఎండ్ వేలో ద బెస్ట్ వేలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించేసి మన వాళ్ళు రిజల్ట్స్ రాబెట్టబోతూ ఉన్నారు. అసలు ఎవరూ ఊహించిన విధంగా మరో ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతూ ఉన్నారు. అద్భుతాన్ని ఆవిష్కరించబోతూ ఉన్నారు. సృష్టికి ప్రతి సృష్టి కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మరలా చెప్తున్నా, నేను ఎక్కడ కూడా ఒక జర్నలిస్ట్ అన్నట్టుగా, ఎక్కడ కూడా ఒక సైంటిస్ట్ అన్నట్టుగా, ఎక్కడ కూడా ఒక ఎక్స్పర్ట్ అన్నట్టుగా ఏది చెప్పలేదు. ఇప్పుడు చెప్పింది ఏదైతే ఉందో మరలా మీరు రివైండ్ చేసుకోండి. మొత్తం చాలా సింపుల్గా అందరికి అర్థమయ్యే విధంగానే చెప్పున్నాను. ఎందుకంటే ఈరోజు జరగబోతున్నది మీకు కనబడిన తర్వాత మీరు దాని గురించి ఆలోచించినప్పుడు మీ యొక్క విజువలైజేషన్లకు ఒకసారి పోండి. అప్పుడు నేను చెప్పినట్టు మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. 1990s హైదరాబాద్ ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది, ఇప్పుడు 2026లో అమరావతి ఎలా ఉంది, రేపు 2036, 2046, 2047 నాటికి అమరావతి ఎలా ఉంటుంది అన్నప్పుడు మీ ఊహకే వదిలేస్తున్నాం. మరో ప్రపంచం, ఓ రకంగా టెక్నాలజీకి సంబంధించి హబ్, ఓ రకంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్ దిగ్గజాలే. ఆల్రెడీ నిన్నో మొన్నో ఇప్పుడు నాయుడు గారు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ని అగ్రికల్చర్ సంబంధించి హబ్గా మారుస్తామని. అగ్రికల్చర్ హబ్ వ్యవసాయానికి సంబంధించి, ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించి, క్వాంటమ్ వాలీకి సంబంధించి, డేటా సైన్స్ సంబంధించి, డేటా సెంటర్, ఏరోస్పేస్ సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సంబంధించేసి, తర్వాత మన సముద్ర తీర ప్రాంతంలో వచ్చేసి షిప్ బిల్డింగ్కి సంబంధించి ఎలా అసలు ఊహకందడంలో నాకైతే అసలు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణకి ఎంత మేలు జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఏపీకి ద బెస్ట్ మేలు జరిగిందని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది. అవునా కాదు ఒకసారి గుండెల మీద చూసుకుని ఒకసారి క్రాస్ చెక్ చేయండి. 2019-24 మధ్య జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనుక రాకపోతే ఈ పాటికి అద్భుతాలు మనం చూసిండేవాళ్ళు. అతను వచ్చాడు కాబట్టి నిజమేంటో తెలుసుకున్నాం. దానికి తగ్గట్టుగా ఈరోజు పనిచేస్తూ పోతున్నాం. ఆ వైసీపీని పాతాళానికి తొక్కి ఆ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని ఏ రోజు కూడా అతనికి మన దరిదాపులకు రావద్దంటూ దూరంగా పెట్టి ఏపీని డెవలప్ చేసుకునే విషయంలో నాయుడితో కలిసి ముందడుగు వేద్దాం. నాయుడితో కలిసి పదం పాడుతూ పాదం కదుపుతూ సరికొత్తదైనటువంటి మన అద్భుతమైనటువంటి లోకానికి మనం చేరదాం. ఆంధ్రప్రదేశ్ని, అమరావతిని ప్రపంచానికి అద్భుతంగా చూపిద్దాం. మనం కూడా గొప్పగా ఎదుగుదాం.